ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువు గారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరూ కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ సమస్యలను తొలగించుకోవడానికి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈ రోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఈ గురువారం రోజున బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. బిడ్డ, నీ కోరిక నెరవేరబోతుంది. నమ్మకంతో ఒక్కసారి నీ సాయి తండ్రి మాటలు ఆలకించమ్మా. నేను చెప్పబోయే శుభవార్త ఏమిటో తెలుసుకో అమ్మా అని అయితే అంటున్నారండి. మరి మన బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు బాబాగారి మీద నమ్మకంతో చూడండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, చూడు బంగారు తల్లి, నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది. నమ్మకంతో నీ సాయి నాన్న చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు. ప్రతి మనిషి జీవితంలో కనిపించేటటువంటి ఒక రూపం ఉండటం సాధారణమే. కానీ మరొక కనిపించినటువంటి కథ అనేది దాగి ఉంటుంది. మరి కనిపించే రూపం ప్రపంచం కోసం మాత్రమే జీవిస్తుంది. కనిపించినటువంటి మనసు గాయాలతోటి, ఆశలతోటి, జ్ఞాపకాలతోటి నిశ్శబ్దంగా అలా బ్రతుకుని కొనసాగిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ కథ నీ గురించే తల్లి. నువ్వు కూడా నీ కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా గడపాలి అని కోరుకునేటటువంటి సగటు మనిషివే. కానీ నీకు కనిపించేటటువంటి నీవు ఒక పాత్ర మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నావు. నిజమైనటువంటి నీవు, నీ మనసులో దాగి ఉన్నటువంటి ఒక కథ నీ గురించి చెప్పబోతున్నాను. నీ కథలో ఎన్నో గెలుపులు ఉన్నాయి, ఎన్నో ఓటములు ఉన్నాయి. ప్రేమ ఉంది, ఆశ ఉంది, నిరాశ ఉంది, కోరిక ఉంది. అన్నిటికంటే ఎక్కువగా ఎంతగా విరిగిపోయినా, ఎంతగా నిరుత్సాహంలో కూరుకుపోయినా తిరిగి మరలా నిలబడాలి అని కసి, పట్టుదల నీలో రెండూ కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే తల్లి, ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. పైకి కనిపిస్తున్నటువంటి నీవు కాదు. నీ కళ్ళ వెనక దాగి ఉన్నటువంటి కలలు, నీ గుండెల్లో మిగిలిపోయిన గాయాలు. ప్రపంచమంతా చూసేది కేవలం నీ రూపాన్ని మాత్రమే. నీ గాయాలను, నీ కలలను ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ నిజమైనటువంటి నీవు నిశ్శబ్దంలో బ్రతుకుతూ ఉన్నావు. ఎవరూ విననటువంటి నీ మాటలు సైతం నేను వింటున్నాను తల్లి. ఎవరూ చూడనటువంటి నీ కన్నీళ్లను సైతం నేను చూస్తున్నాను. ఎవరూ అర్థం చేసుకోలేనటువంటి నీ బాధను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. తిరిగి మరలా నవ్వుతూ ముందుకు నడుస్తూ ఉన్న నీ ధైర్యంలో నేను ఉన్నాను. నిజమైనటువంటి నీ బాబా ఉన్నాడు. ఈ నమ్మకంతో నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగానే నీ సమస్యలను, అలాగే నీ ప్రతి ఒక్క విషయంలో ఆత్మగౌరవాన్ని మరింత రెట్టింపయ్యేలాగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నావు తల్లి. జీవితం అంటే అనుకున్నది కేవలం జరగటం కాదు, జరిగిన దాన్ని అంగీకరించి ముందుకు సాగటం. అలాగే నువ్వు నేటి తరంకి ఆదర్శంగా జీవిస్తూ ఉన్నావు. జీవితం ఒక పుస్తకం లాంటిది. ప్రతిరోజు ఒక పేజీ, ఒక అనుభవం, కొత్త పాఠం లాంటిది అని నీకు అనుభవం అయ్యింది కదా. జీవితం అనేది చాలా చిన్నది బాబా. వేషాలకు కాకుండా ప్రేమించటానికి, ప్రేమని పంచటానికి, అందరినీ ఆనందంగా ఉంచటానికి నేను ఏం చేస్తున్నాను నా వంతుగా అని చెప్పి నిస్వార్థమైనటువంటి హృదయంతో, మంచి మనసుతో
నీ జీవన విధానాన్ని నువ్వు గడుపుతూ వస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. నేటి తరానికి నువ్వు ఆదర్శంగా ఉండాలి. నీ మంచి మనసుకి నేను ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. జీవితం విలువ పూర్తిగా తెలుసుకున్నావు. కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడే మనిషి యొక్క స్వభావం తెలుస్తుంది అని అంటారు. కానీ ఏ కష్టం ఎదురైనా, ఏ సమస్య నీ ముందుకు వచ్చినా అన్నిటినీ కూడా ఎదుర్కొన్నావు. అలాగే నీకు ఓపిక, శ్రద్ధ, సహనం చాలా ఎక్కువ అని నాకు తెలుసు తల్లి. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. గమ్యం కన్నా కూడా ప్రయాణంలో నేర్చుకున్నటువంటి పాఠాలే ఎక్కువగా నాకు విలువని నేర్పించాయి బాబా అని ఎప్పుడూ నాతో మాట్లాడుతూ ఉంటావు కదమ్మా. నిజమే తల్లి. నీ జీవిత ప్రయాణంలో గమ్యం కంటే కూడా నీ గమ్యంలో నేర్చుకున్నటువంటి పాఠాలు నీకు చాలా చాలా అనుభూతులను ఇచ్చాయి. అంటే ఎవరితో ఎలా ఉండాలి, అలాగే ఏ సమస్య వస్తే ఆ సమస్యకు అనుగుణంగా ఎలా నిలబడాలి, అలాగే ఎవరి స్వభావం ఎలా ఉంటుంది, ఎవరి అవసరం ఎంతకైనా తెగుస్తుంది అనే విషయాల పట్ల నువ్వు చాలా గుణపాఠాలే నేర్చుకున్నావు. జీవితం నీకు నచ్చినట్లుగా ఉండకపోయినా నువ్వు జీవించే విధానం ఉంటుంది చూడు, అది కేవలం నీ చేతుల్లోనే ఉండేలాగా నీ గుప్పెట్లో అలా పెట్టుకున్నావు. ఇది నిజమైనటువంటి గొప్ప జీవన విధానం. జీవితం అనేది ప్రతి మనిషికి నచ్చినట్లు ఉండకపోవచ్చు, కానీ మీరు జీవించే విధానం ఉంటుంది చూడు, అది ఎప్పుడూ కూడా ఒకరి చేతిలో ఉండదు, మన చేతుల్లోనే ఉంటుంది. నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ దగ్గర ఉన్న దాంట్లోనే తృప్తిని వెతుక్కున్నావు, మనశ్శాంతిని కోరుకున్నావు. డబ్బు కంటే ప్రాధాన్యతను, గౌరవాన్ని కోరుకున్నావు. అలాగే ఈ జీవితం నేర్పించినటువంటి గొప్ప పాఠం, ఎవరిని అతిగా నమ్మకూడదు, ఎవరిని కూడా అంటే చిన్న చూపు చూడకూడదు, ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గౌరవంతో అందరినీ కూడా నావారు అని చెప్పి నమ్ముతూ, ప్రేమని పంచుతూ, ప్రేమపూర్వకమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటావు తల్లి. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా చాలా అంటే మురిసిపోయేంత ఆనందంతో నిన్ను పదే పదే అలా చూస్తూ ఉండిపోతాను తల్లి. కానీ ఎప్పుడూ కూడా నువ్వు నన్ను ఏదీ కూడా అడగవు. అంటే నీకు చాలా మొహమాటం ఎక్కువ తల్లి. బాబా నాకు అది కావాలి, ఇది ఇస్తావా, నా కోరిక నెరవేరుస్తావా అని నువ్వు నన్ను ఎప్పుడూ అడిగింది లేదు. కానీ మొట్టమొదటిసారి ఇది ఎవరి కోసమైనా కావచ్చు, అంటే నీకు సంబంధించింది కావచ్చు, లేదా మరెవరి కోసమైనా కానీ నువ్వు నన్ను ఏదైనా ఒక కోరిక కోరి ఉండవచ్చు, లేదా అత్యవసరమైనటువంటి ఒక సహాయం కోరి ఉండవచ్చు. దీనికి సంబంధించి నీ జీవితంలో చాలా రకాలైనటువంటి అంటే కొన్ని నిరాశలతోటి విసిగిపోయి ఉన్నావు. ఆ కోరిక పట్ల కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరికిందే కానీ అందులో నీకు ఎటువంటి ప్రశాంతత లభించటం లేదు. చాలా రకాలుగా ఆ యొక్క ప్రశాంతత కోసం పోరాడుతూ ఉన్నావు తల్లి. చాలా దృఢంగా కనిపించే నీవు ఈ మధ్యకాలంలో చాలా నిరాశలో కూరుకుని ఉన్నావు తల్లి. నీ గొప్ప వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పుడూ కూడా కోల్పోలేదు. కానీ నువ్వు నన్ను అడిగినటువంటి మొట్టమొదటి కోరిక మాత్రం ఈ సాయి తండ్రి నెరవేర్చకుండా ఉండలేడు తల్లి. చాలా గొప్ప మనసు నీది. చాలామందికి సహాయం చేశావు, కానీ నీకు ఇప్పుడు అవసరమైనప్పుడు చూడు, ఎవరైనా సహాయం చేశారా? ఎలా ఒంటరిగా మిగిలిపోయావు. లోకం తీరు అంతే తల్లి, కానీ మనం అలా ఉండలేము. నీ చుట్టూ ఉన్నవారందరూ కూడా నీ వాళ్ళు కాదు. నీ నవ్వును చూసి చాలామంది బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు. నీ ఎదుగుదలను అలాగే నీ మంచితనాన్ని చూసి అసూయ పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అందరూ నా వాళ్లే అని చెప్పి అనుకున్నావు. అతి మంచితనం, మంచి మనసుతోటి చాలా విలువైనటువంటి వస్తువులను, బంధాలను కోల్పోయావు. కానీ ఇక నుండైనా సరే జాగ్రత్తగా ఉండు. అసలు వ్యక్తుల యొక్క స్వభావం అనేది నీకు తెలియక అందరూ కూడా నా వాళ్లే అనుకున్నావు తల్లి. కానీ నీవారు వెనక నకిలీ తత్వం కూడా ఉంది. తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు. ఎంతకాలం నువ్వు చాలా రకాలుగా బాధలు పడ్డావు, అలాగే మనుషుల యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నావు.
దృఢంగా ఈరోజు నిలబడ్డావు. కానీ ఇప్పటికీ కూడా నిన్ను చూసి అసూయపడేవారు ఎక్కువగా ఉన్నారు. చూడు తల్లి, నీ చేతిలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉన్నావు. కానీ జనాలకు మాత్రం అది ఏమాత్రం అర్థం కావటం లేదు. నీ దగ్గర 1 రూపాయి ఉన్నా 100 రూపాయలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. నువ్వు ఆత్మగౌరవంతో నిలబడినా అది పొగరు, గర్వం అనుకుంటున్నారు. కానీ వారికేం తెలుస్తుంది? పిచ్చివారు లోకం తీరు అలాగే ఉంటుంది. కాబట్టి తల్లి, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించవద్దు. చూడమ్మా, నువ్వు అడిగిన దాని గురించి నీ కోరిక నెరవేర్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నీకు ఊహించిన చోట నుండి ఒక డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, తప్పకుండా నీకు దొరుకుతుంది. ఆగిపోయిన దగ్గరే నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుండి తిరిగి నువ్వు మరలా మొదలు పెట్టడం, అంటే అక్కడి నుండి తిరిగి మరలా నడవడం మొదలు పెడతావు. ఇక నీకు ఉద్యోగంలో ఏదైనా సమస్య అయితే ఉద్యోగంలో నీకున్నటువంటి సమస్యను తొలగిస్తాను తల్లి. అలాగే ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఇంట్లో మంచి ప్రశాంతతను, సంతోషాన్ని తీసుకువస్తాను. కుటుంబంలో కలహాలు తగ్గిపోయేలా చేస్తాను. ఇంట్లో మాటి మాటికి గొడవలు జరుగుతూ ఉంటే నిన్ను, నీ ప్రేమని, నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాను. ఇలా ఏ కోరిక గురించి అడిగావో నన్ను, ఆ కోరికను తప్పకుండా నెరవేర్చే దిశగా చేస్తాను. నీ మంచితనాన్ని కూడా కొంతమంది వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కదమ్మా. అయితే వారి యొక్క పొరపాటును వారు తెలుసుకునేలా చేస్తాను. నీ ఇంట్లో ఒక మంచి శాంతి వాతావరణం ఏర్పడేలా చేస్తాను. నీ వల్ల ఎవరైతే బాగుపడి నిన్ను ఇప్పుడు దూషిస్తున్నారో వారి తప్పును తెలుసుకునేలా చేస్తాను. నీ విలువ అర్థం అయ్యేలా చేస్తాను. నీ దగ్గరికి వచ్చి మరలా వారు నీ సలహాలు తీసుకునేలా చేస్తాను. నీ మనసుకు తప్పకుండా ఉపశమనాన్ని కలిగిస్తాను. అయితే తల్లి, భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు నీపై ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. అయితే తల్లి, భగవంతుని నువ్వు కొన్ని విషయాలు నువ్వు కోరినా కోరకపోయినా నీకు ఏదైనా కానీ భగవంతుడు నీ కష్టాన్ని చూసి నీకు ఇవ్వవలసిందే ఇస్తాడు. అలాగే ఈరోజు నువ్వు నన్ను అడిగినటువంటి కోరిక ఎన్నో రోజుల నుండి నన్ను అడగటానికి మొహమాట పడుతున్నావు. కానీ నీ ప్రార్థనలు, నీ పూజలు ఏ ఒక్కటి కూడా వృధాగా పోవు. అయితే తల్లి, నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకునిరా. అక్కడ ఒక నేతి దీపం వెలిగించిరా. నువ్వు అనుకున్నటువంటి నిలిచిపోయినటువంటి పనులు, నీ కోరికలు ఇవన్నీ కూడా తిరిగి నెరవేరాలి అని చెప్పి ఆ శివయ్య తండ్రిని వేడుకమ్మా. అలాగే ప్రేమ విషయంలో ఒక మంచి మార్పు కావాలి అన్నా, అలాగే నీ మనసులో ఏదైనా బాధ, వెలితి ఇవేమైనా ఉన్నా సంపూర్ణమైన హృదయంతో భగవంతుణ్ణి వేడుకో. అలాగే ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించు. ఈ విధంగా నువ్వు చాలా ప్రశాంతంగా నీ మనసుని మార్చుకో. అలాగే నీకు జీవితంలోకి ఒక ప్రశాంతత ఇవ్వటానికి ఒక కొత్త బంధాన్ని తీసుకురాబోతున్నాను. దూరమైనటువంటి బంధం కావచ్చు, లేదా ఒక కొత్త బంధం కావచ్చు. నీ జీవితంలోకి ఒక బంధం పశ్చాత్తాపంతో దూరమైన బంధం తప్పకుండా వస్తుంది. లేదా ఒక కొత్త బంధం అయితే నీ జీవితంలో వెలుగును నింపటానికి ఖచ్చితంగా వస్తుంది. ఇలా నువ్వు ఏ బంధాన్నైతే పోగొట్టుకున్నావో ఆ బంధం తిరిగి మరలా నీ చెంతకి వస్తుంది. ఇక నీ జీవితంలో బాధ, వెలితి అనేది లేకుండా చేస్తాను. నీ అదృష్టం అనేది ఇప్పుడు అమాంతం పెరగబోతుంది. ఒక చిన్న తప్పు కూడా నీ నుండి అస్సలు జరగకూడదు. అలా జరిగితే నీ సాయి తండ్రి అస్సలు సహించలేడు, చూస్తూ ఉండలేడు. నా మనసు చాలా అంటే చాలా బాధపడుతుంది. కాబట్టి నీ ప్రవర్తన ఎప్పుడూ కూడా ఇలాగే ఉండేలా చూసుకో. ఇక ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి నీకు. నీ జీవితంలో ఒక అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది అంటే మరొక దురదృష్టపు తలుపు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి కోపతాపాలతో కాకుండా ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి ఆచితూచి అడుగు వేయి, నిర్ణయం తీసుకో. అలాగే పనికన్నా కూడా సమయానికి ఎక్కువగా విలువని ఇవ్వు. అలాగే నీ గురించి భగవంతుడు మెచ్చినటువంటి మరొక విషయం దానగుణం తల్లి. నీలో ఉన్నటువంటి ఆ దానగుణం నాకు ఎంతో సంతోషం. కాబట్టి ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా సరే ఎవరైనా పేదవారు కనిపించినా వారికి పట్టెడన్నం పెట్టు చాలు. దానివల్ల నీకున్న గ్రహదోషాలు తొలగిపోయి
అనుకున్నటువంటి పనుల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. వారి ఆశీస్సులు నీకు తోడవుతాయి. అలాగే ఇంకా చెప్పాలి అంటే నీ జీవితంలో నీ నిర్ణయాలను, రహస్యాలను ఎవరితో కూడా చెప్పుకోవద్దు. ముఖ్యంగా నీకు సంబంధించిన బంధాల విషయాలను, డబ్బు విషయం గురించి కావచ్చు, ఏదైనా సరే నీ రహస్యాలను మూడో వ్యక్తికి ఎప్పుడూ కూడా చెప్పవద్దు. జాగ్రత్తగా ఉండు తల్లి. కోపాన్ని నియంత్రించుకో. నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాపై నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. ఈ విషయం ఇక్కడి నుండి ముగిసిపోలేదు. నీ జీవితంలో కొత్త జీవితానికి ప్రారంభం పలకబోతున్నాను. నీ జీవితంలో కొత్త ఆశా దీపాన్ని వెలిగించబోతున్నాను. అంతేకాదు తల్లి, నీకు అనేక సూచనలు వస్తాయి. చాలా రకాల ప్రశ్నలకు నువ్వు గురై ఉన్నావు. ఆ ప్రశ్నలకి సమాధానం వచ్చేలా చేస్తాను. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, నా కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని నీ మనసులో నువ్వు దిగులు చెందుతూ వచ్చావు కదా. ఆ ప్రశ్నలకి సమాధానం దొరికిన తర్వాత నీ మనసులో పేరుకుపోయిన దిగులంతా కూడా తొలగిపోతుంది. నీ కష్టాలకు కారణమైనటువంటి వ్యక్తులు తిరిగి శిక్షను అనుభవిస్తారు. నువ్వు ఎవరినో గుడ్డిగా నమ్మి నీ సమయాన్ని, నీ ప్రేమని, నీ డబ్బుని వారికి తాకట్టు పెట్టి ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తులు నిన్ను చాలా రకాలుగా బాధలు పెట్టారు. ఆ వ్యక్తులే తిరిగి బాధకి గురికాక తప్పదు. కాబట్టి విరిగిపోయినటువంటి నీ మనసు తిరిగి మరలా నవ్వుతూ నా ముందు తిరుగుతుంది. ఇక ఆ వ్యక్తులు చేసినటువంటి తప్పులకు శిక్షను అనుభవించక తప్పదు. వారైతే తప్పకుండా శిక్షని అనుభవించే తీరుతారమ్మా. మరి ఈ నిజాలు, ఈ మాటలు నీ మనసుకు సంతోషాన్ని కలిగించాయి అని అయితే నాకు అనిపిస్తుంది తల్లి. మరి నీకెలా అనిపిస్తుంది? నీ మనసుకి ఏమనిపిస్తుంది? ఈ మాటలన్నీ విన్న తర్వాత కొంచెమైనా ధైర్యం కలగలేదా? నీ మనసుకి ప్రశాంతత కలగలేదా? తప్పకుండా నాతో పంచుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.